But one good thing I want to say is cameos were fun. I liked RGB's cameos, bro. Third thing. I really loved RGB's cameo. I loved Dulkar's cameo. I loved Rajamouli's cameo. Very nice lines were written there. The basic, but yeah, ఏం చేస్తాం? Okay. I felt few characters were very unnecessary. And now this is ఓకే. అంత పెద్ద మూవీలో ఆర్జీవి రావడం, రాజమౌళి రావడం, నాకు యాక్చువల్లీ ఆ డైలాగ్స్ బికాస్ దే ఆర్ కనెక్టింగ్ టు అస్, రిలేటబుల్ ఉన్నాయి బయట జరుగుతున్న దానికి, కాబట్టి కొంచెం నవ్వు వచ్చి ఉండొచ్చు రాజమౌళి అది అన్నప్పుడు కూడా. బట్ ఇట్ డెంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ, లైక్ వై అని. Like obviously రాజమౌళి నాకు అక్కడ వచ్చేసి 5 years అరే అమ్మ వీళ్ళు దొరికితే 5 years చంపేస్తాడు అని చెప్పి అనడం, ఈసారి 5 years కాదా 10 years చేసుకోవడానికి, దట్ వాజ్ ఓకే పర్లేదు. just call it as it is, Bob. It is cringe. It is cringe. Just say it. It is cringe. It was cringe. ఆర్జీవి ఓకే, కైండ్ ఆఫ్ బెటర్, కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలా ఫాస్ట్ వచ్చి వెళ్ళిపోయిండు. ఓకే, ఆ వచ్చిన 1-2 minutes లో like 10 seconds ఉన్నాడేమో స్క్రీన్ మీద అంతే. 10 seconds లో ఈ గాట్ మై అటెన్షన్, అదే చెప్పేళ్తా. అండ్ దట్ టు అపారెంట్లీ ఇన్ అన్ ఇంటర్వ్యూ ద guy who acted alongside Prabhas starting లో he said that ఆ డైలాగ్ ఏదో చెప్తాడు, నాకు 99% నమ్మకం ఉంది దట్ నువ్వు 101% నాకు ఇవ్వవు. ఆన్ స్పాట్ ఆయన ఇంప్రూవైజ్ చేసి చెప్పిండని అన్నారు. ఓకే, దట్ వాస్ గ్రేట్. ఇంకో క్యామియో కాదు, బట్ ఇట్ వాజ్ అ క్యారెక్టర్. దిస్ ఇస్ అ వెరీ వియర్డ్ పార్ట్. దిశా పటాని, she is never, the movie No, లేదు. don't talk about Disha Patani. She was the only reason why I had like 10 minutes of fun watching her. Like genuinely. And I am saddened by the fact. అసలు నువ్వు మొత్తం విను బ్రో, ఆమె ఉండద్దు అంటలేను నేను. ఆమె ఒక పాటలో వచ్చింది. ద రీజన్ దట్ క్యారెక్టర్ వాజ్ దేర్ ఈస్ to show the audience what is complex, basically. No, అవును బ్రో, తప్పు పట్టుకున్నావు. She was not there to show complex. She was there to show, give a song. అంతే. Existence of song అంతే. అది ఓకే బ్రో, నేను స్టోరీలో ఉంటాను. ఇప్పుడు ప్రభాస్ కాంప్లెక్స్ లోపల దొంగతనంగా పోవాలి, లోపల ఏముందో మనకు చూపించాలి. బేసిక్ ఎందుకు వాడు లోపల పోవాలనుకుంటే ఏముంది లోపల అనేది. దానికోసం దిశా పటాని పెట్టి లోపల తీసుకుపోయి, లోపలంతా ఒక సడన్ గా వాళ్ళు పైకి వెళ్ళిపోయి పార్టీ వైబ్స్ అది అంటే అంత సెక్యూరిటీ ఉన్న దాంట్లో వీళ్ళంతా వేస్ట్ కాదు, కళ్ళు మూసేసి తప్పించుకొని తిరుగుతారు. ఓకే, ఇంకోటి ఏంటంటే దాని ముందు కానీ తర్వాత కానీ కొంచెం ఎక్కువ ఆమెకి దాని ముందు చిన్న ఇంట్రో ఇచ్చిర్రు దిశా పటానికి. ఆమె వచ్చి పైసలు వసూలు తీసుకొని ట్రై చేయడం, కాంప్లెక్స్ తీసుకోవడం. ఓకే, ఈ క్యామియోస్ అన్ని కొంచెం నేనేమంటున్నా, దాని ముందు అంటే అట్లే ఉండే బ్రో, స్టోరీకి ఇర్రెలెవెంట్ అనిపిస్తుంది. వెరీ ఇప్పుడు అది ఇప్పుడు దిశా పటాని తీసేసేది బ్రో పిక్చర్ లోకి వెళ్ళి, ప్రభాసే దొంగతనంగా ఉంటారు లోపలికి పోయింది ఎట్లనో ఏదో చేసి అట్లా అన్నా కూడా స్టోరీకి ఏం డిఫరెన్స్